బాపట్ల జిల్లా చీరాల మండలం రామ్నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సెర్చ్లో భాగంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు నాటు సారాయి తయారీకి ఉపయోగించేందుకు 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 30 లీటర్ల సారాయితో పాటు నాటు సారా తయారు చేసే పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 30 బైకులు, 3 ఆటోలను సీజ్ చేశారు. డీఎస్పీ జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెర్చ్ ఆపరేషన్లో 130 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సారాయి తయారీ క్రయ విక్రయాలు జరుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని, నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్పీ జగదీష్. ఇండ్ల ముందర చాలా ఎఫ్జే వాస్ మరియు సారాయి దగ్గర 30 లీటర్లు, ఎఫ్జే వాస్ దగ్గర సుమారు 2000 లీటర్లు వరకు దొరికింది. దీనికి అందరినీ కూడా మేము చట్టపరంగా ఇల్లీగల్గా చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా బైక్స్ కూడాను దొరికినాయి. సుమారు 30 బైకులు, 3 ఆటోలు దొరికినాయి. వాళ్ళ రికార్డులని పరిశీలన చేస్తున్నాం. రికార్డు ఉన్న వెహికల్ని పంపించేస్తాం. రికార్డు లేనటువంటి అనాథరైజ్డ్ దొంగ బండ్లు ఏమన్నా ఉంటే అటువంటి వాటిని పైన కేసు కట్టి తదుపరి చర్య నిమిత్తం దాన్ని కోర్టులో హాజరుపరుస్తాం. చేస్తే ఊరు బయట ఇండ్ల ముందర చాలా ఎఫ్జే వాస్